పరకామణి చోరీ చిన్నదేనని సమర్థించిన జగన్ తిరుమల వెంకన్న స్వామితో పాటు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. హైకోర్టు మొట్టికాయలు వేశాకైనా జగన్లో పశ్చాత్తాపం రాకపోవడం సిగ్గుచేటని విశాఖలో అన్నారు. ఒక సాధారణ ఉద్యోగి 14 కోట్ల 40 లక్షల రూపాయలు వెంకటేశ్వర స్వామికి ఆస్తులు ఇచ్చేశాడంటే దీని వెనక ఎన్ని వందల కోట్ల రూపాయలు పరకామణిలో మింగేశాడు, మహానుభావుడు భోంచేశాడు. మీ బాబాయిని విచారిస్తున్నారని ఈ బండారం అంతా బయటపడిపోతుందని మీరేమో అది చిన్న దొంగతనమా? హైకోర్టు కూడా ముట్టికాయలు పెట్టినా కూడా మీకు బుద్ధి రాకపోతే ఇక వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించడు. ఇది పదే పదే మా హిందూ ఆచారాల మీద మీరు దాడి చేయడమే మీరు పనిగా పెట్టుకున్నారు. వెంకటేశ్వర స్వామి మీద కుట్రలు చేసిన వాళ్ళు గజనీలు గోరీలు కూడా స్వామి దండయాత్రలు రాలేకపోయారు. కిందనే కందిరీగలు తేనెటీగలు కుట్టేసి చల్లా చెదిరైపోయారు. వెంకటేశ్వర స్వామి అంటే ఏమనుకుంటున్నారు మీరు?